హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్టోరీని షేర్ చేస్తున్నాను. కాత్యాయని ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి నిల్చుంటుంది. ఆటోను పిలిచి తను వెళ్లాల్సిన అడ్రస్ని చెప్పి లోపల కూర్చుంటుంది కాత్యాయని. కాత్యాయని మనసంతా దిగులుగా ఉంటుంది. అమ్మ మాధవి చనిపోయిన వార్త తెలిసి తనని చివరి చూపు చూసుకునేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊరికి బయలుదేరుతుంది కాత్యాయని. తనకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ అప్రయత్నంగా వస్తున్న కన్నీటిని చున్నీతో తుడుచుకుంటూ ఉంటుంది కాత్యాయని. అక్కడ తనని ఎవరూ చూడకుండా అమ్మని చూసి వచ్చేసేయాలి అని అనుకుంటూ తన మొహాన్ని చున్నీతో కవర్ చేసుకుంటూ ఉంటుంది కాత్యాయని. కన్నీళ్లు తుడుచుకుంటున్న కాత్యాయని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాత్యాయని వాళ్ళ నాన్న పేరు రాఘవయ్య. ఆయన ఊర్లో పేరున్న రైతు. ఆయనకి భార్య మాధవి, కొడుకు విష్ణు, కూతురు కాత్యాయని ఉండేవాళ్ళు. రాఘవయ్యకి తండ్రి నుంచి వచ్చిన 10 ఎకరాల పొలంతో పాటు తన స్వార్జితమైన మరో 10 ఎకరాల పొలం కూడా ఉండేది. డబ్బుకి ఇబ్బంది ఏమీ లేకపోవడంతో పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచేవాడు రాఘవయ్య. విష్ణు, కాత్యాయని ఇద్దరిని పక్క ఊర్లో ఉన్న స్కూల్కి రోజు స్కూల్ బస్సులో పంపించి చదివిస్తూ ఉండేవాడు రాఘవయ్య. అదే ఊర్లో ఉండే రామయ్య కొడుకు శ్రీధర్ కూడా విష్ణు, కాత్యాయనిలు చదివే స్కూల్లోనే చదువుకుంటూ ఉండేవాడు. విష్ణు, శ్రీధర్ ఇద్దరు ఒకే ఊరు, ఒకే స్కూలు, ఒకే క్లాస్ కూడా కావడంతో మంచి స్నేహితులవుతారు. శ్రీధర్ వాళ్ళ నాన్న రామయ్య కౌలికి పొలాన్ని సాగు చేస్తూ కొడుకుని కష్టపడి చదివిస్తూ ఉంటాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన శ్రీధర్ బుద్ధిగా చదువుకొని క్లాస్లో మెరిట్ స్టూడెంట్గా పేరు తెచ్చుకునేవాడు. ఆ రోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తాయి. శ్రీధర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. విష్ణు ఫెయిల్ అవుతాడు. విష్ణు ఫెయిల్ అవడంతో రాఘవయ్య తనకి వ్యవసాయం నేర్పించాలని పొలానికి వెంట తీసుకెళ్తూ ఉండేవాడు. కాత్యాయనిని ఒంటరిగా స్కూల్కి పంపించడం ఇష్టం లేకపోవడంతో కాత్యాయని చదువు కూడా ఆగిపోతుంది. శ్రీధర్ సిటీలో ఇంటర్మీడియట్ చేరి హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. సెలవులప్పుడు ఊరికొచ్చి విష్ణుతో కలిసి కబుర్లు చెప్తూ ఉండేవాడు శ్రీధర్. కుందనపు బొమ్మలా ఉన్న కాత్యాయనిని చూసి శ్రీధర్ కాత్యాయనిని ఇష్టపడడం మొదలు పెడతాడు. కాత్యాయని కూడా బాగా చదువుకొని ప్రయోజకుడవుతున్న శ్రీధర్ని ఆరాధనగా చూస్తూ ఉండేది. ఇలా కొన్నాళ్ళు గడుస్తాయి. శ్రీధర్ ఇంటర్ పూర్తి చేసి మెడికల్ ఎంట్రన్స్ రాసి రిజర్వేషన్ ఉండడంతో మొదటి ప్రయత్నంలోనే మెడిసిన్లో సీట్ తెచ్చుకుంటాడు. హఠాత్తుగా రామయ్య చనిపోవడంతో శ్రీధర్ వాళ్ళ ఇంటి పరిస్థితి తలకిందులవుతుంది. శ్రీధర్ని చదివించేందుకు శ్రీధర్ వాళ్ళమ్మ నాగమ్మ ఊర్లో ఉన్న ఒక హోటల్లో వంట మనిషిగా చేరుతుంది. శ్రీధర్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ తల్లి పంపించే డబ్బుల్ని పొదుపుగా వాడుతూ బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. మెడిసిన్ చదువుతున్న శ్రీధర్ని కాత్యాయని అడ్మైరింగ్గా చూస్తూ ఉండేది. శ్రీధర్ కూడా కాత్యాయని కోసం సిటీ నుంచి వచ్చేటప్పుడు మ్యాగజైన్స్ని తెచ్చిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు శ్రీధర్ ఇచ్చిన మ్యాగజైన్ చదువుతున్న కాత్యాయని అందులోంచి లెటర్ బయటపడ్డాన్ని చూసి షాక్ అవుతుంది. మేడ మీదకి వెళ్ళి ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతుంది కాత్యాయని. శ్రీధర్ ఆ లెటర్లో తను కాత్యాయనిని ప్రేమిస్తున్నాను అని, తనంటే కాత్యాయనికి కూడా ఇష్టమైతే సాయంత్రం గుడి దగ్గరికి రమ్మని రాసుండడాన్ని కాత్యాయని చదువుతుంది. ఆ లెటర్ని చదివి ఊహల్లో విహరిస్తుంది కాత్యాయని. కాత్యాయని ఆ లెటర్ ఎవరికంటా పడకుండా బీరువాలో తన బట్టల మధ్యలో దాచిపెడుతుంది. ఆ రోజు సాయంత్రం కాత్యాయని శ్రీధర్ని కలిసేందుకు గుడి దగ్గరికి వస్తుంది. కాత్యాయని రావడాన్ని చూసి శ్రీధర్ ఎంతో సంతోషిస్తాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉన్న శ్రీధర్ సెలవులకి ఇంటికి వస్తాడు. యథాప్రకారం శ్రీధర్ కాత్యాయని గుడి దగ్గర కలుసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. గుడి పూజారి శ్రీధర్ కాత్యాయనుల విషయాన్ని గమనించి రాఘవయ్యకి చెప్తాడు. పూజారి గారితో రాఘవయ్య, మా అమ్మాయిని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. శ్రీధర్ మా అబ్బాయి ఇద్దరు మంచి స్నేహితులు. ఆ పరిచయంతోనే కాత్యాయని శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటుంది. అంతే తప్ప మా కాత్యాయని ఎలాంటి తప్పు చేయదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి కోపంగా ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర అదే సమయంలో మాధవి కాత్యాయని బీరువాని సర్దుతూ ఉంటుంది. కాత్యాయనికి శ్రీధర్ రాసిన లెటర్ కింద పడుతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రాఘవయ్య ఆ లెటర్ని తీసుకొని చదివి కోపంతో రగిలిపోతూ మాధవిని చెంపదెబ్బ కొడతాడు. ఆడపిల్లని ఇలాకి నా పెంచేది, కులం కాని వాడితో ప్రేమేంటి, తనేం చేస్తుందో నువ్వు గమనించవా? ఈ విషయం నలుగురికి తెలిస్తే నా పరువేం కావాలి? గుళ్ళో అలా ఇద్దరు కలుస్తూ ఉన్నారని పూజారి గారు చెప్తే నేను నమ్మలేదు. దాన్ని అల్లారు ముద్దుగా ఎందుకైనా పెంచింది? దాన్ని ఇలా వదిలేస్తే లాభం లేదు. త్వరగా దానికి పెళ్లి చేసేసేయాలి అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న కాత్యాయని తండ్రి కోపాన్ని చూసి నిర్ఘాంతపోతుంది. మాధవి కాత్యాయని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావే అంటూ కాత్యాయని బాగా తిడుతుంది. రాఘవయ్య కాత్యాయనికి కృష్ణ అనే అబ్బాయితో పెళ్లి నిర్ణయిస్తాడు.
శ్రీధర్కి తెలిసేలోపే కాత్యాయనికి కృష్ణతో పెళ్లి జరిగిపోతుంది. తన ప్రేమను చంపుకొని కృష్ణతో అత్తవారింటికి వెళ్ళిపోతుంది కాత్యాయని. ఏడాదిలోపే కాత్యాయనికి కూతురు పుడుతుంది. కూతుర్ని చూసుకొని కాత్యాయని బాధని మర్చిపోతూ ఉంటుంది. ఇంతలో కాత్యాయని జీవితంలో ఊహించని దుర్ఘటన జరుగుతుంది. కాత్యాయని భర్త కృష్ణ పొలంలో మోటార్ని రిపేర్ చేస్తూ కరెంట్ షాక్తో అక్కడికక్కడే చనిపోతాడు. పాప పుట్టిన అరిష్టం వల్లే తమ కొడుకు చనిపోయాడని కాత్యాయని వాళ్ళ అత్త మామ కాత్యాయని పాపని ద్వేషిస్తూ ఉంటారు. ఇక అత్తింట్లో ఉండలేక తన కూతుర్ని తీసుకొని పుట్టింటికి వస్తుంది కాత్యాయని. మోడుగా మారిపోయిన కాత్యాయనిని చూసి మాధవి, రాఘవయ్య బాధపడుతూ ఉంటారు. కాత్యాయనికి భర్త మీద ప్రత్యేకమైన ప్రేమ అంటూ ఏమీ లేకపోవడంతో పెద్దగా స్పందించదు. తన మనసు బండరాయిలా మారిపోతుంది. తన కూతురు కోసమే తను బతకాలని కాత్యాయని అనుకుంటుంది. తన కూతురు బతుకు తనలా కాకూడదని, తనని బాగా చదివించి తనకు నచ్చిన వాడితోనే పెళ్లి జరిపించాలని కాత్యాయని అనుకుంటూ ఉంటుంది. శ్రీధర్ మెడిసిన్ని పూర్తి చేసుకొని సిటీలో క్లినిక్ పెడతాడు. తల్లికి గుండెపోటు రావడంతో తల్లిని చూసేందుకు ఊరికొస్తాడు శ్రీధర్. కాత్యాయని పరిస్థితిని తెలుసుకొని చాలా బాధపడతాడు. తన తల్లిని తనతో పాటు సిటీకి తీసుకుని వెళ్లాలని శ్రీధర్ అనుకుంటాడు. పొలం నుంచి ఇంటికి వెళ్తూ ఉన్న రాఘవయ్య దారిలో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అటుగా వెళ్తూ ఉన్న శ్రీధర్ రాఘవయ్యకు ఫస్ట్ ఎయిడ్ చేసి రాఘవయ్యకి స్పృహ తెప్పిస్తాడు. మీరు టెన్షన్స్ ఏమీ పెట్టుకోకండి, ఈ వయసులో మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుందని శ్రీధర్ అంటాడు. రాఘవయ్య బాధపడుతూ, ఇంకెక్కడి ప్రశాంతత బాబు, కాత్యాయని జీవితం అన్యాయం అయిపోయింది. నేనే దానికి అన్యాయం చేశాను. పరువు కోసం మీ ఇద్దరిని వేరు చేసి ఒక అల్పాయుషకుడితో దాని పెళ్లి చేశాను. దాని జీవితాన్ని నా చేతిలో నాశనం చేశాను బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. శ్రీధర్ తల్లిని సిటీకి తీసుకెళ్లాలనుకునే లోపే తనకి మళ్ళీ గుండెపోటు రావడంతో వాళ్ళ అమ్మ నాగమ్మ చనిపోతుంది. తల్లి అంత్యక్రియలు పూర్తి చేసి బాధగా ఊరు వదిలి శ్రీధర్ వెళ్ళిపోతాడు. అదే సంవత్సరం రాఘవయ్య తన కొడుకు విష్ణు పెళ్లిని జరిపిస్తాడు. విష్ణు పెళ్లిలో కాత్యాయనిని అందరూ చిన్నచూపు చూస్తూ ఉండడాన్ని రాఘవయ్య వింటూ బాధపడుతూ ఉంటాడు. విష్ణు భార్య బంధువులు కూడా కాత్యాయనిని అమర్యాదగా చూస్తూ ఉండడాన్ని మాధవి గమనిస్తూ ఉంటుంది. కాత్యాయనిని తమ దగ్గర ఉంచుకుంటే ఇలాగే అందరూ అవమానిస్తూ ఉంటారు. అలా జరగటానికి వీల్లేదు. మోడుగా ఉన్న కాత్యాయని జీవితంలో మళ్ళీ వసంతం రావాలి. తను కోరుకున్న జీవితం కాత్యాయనికి దక్కాలి అని మాధవి నిర్ణయించుకుంటుంది. పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత మాధవి సిటీకి వెళ్ళి శ్రీధర్ని కలుస్తుంది. కాత్యాయనికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానని, తనని పెళ్లి చేసుకోవడం శ్రీధర్కి ఇష్టమైతే పాపని తన దగ్గరే ఉంచుకొని కాత్యాయనిని పంపిస్తానని మాధవి అడుగుతుంది. శ్రీధర్ వెంటనే కాత్యాయనిని పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని, కాత్యాయని కూతురు తన కూతురి అవుతుందని అంటాడు. కాత్యాయనితో పాటు తన కూతుర్ని కూడా బాగా చూసుకుంటానని మాధవికి మాటిస్తాడు శ్రీధర్. మాధవి శ్రీధర్తో, నా భర్త పరువు కోసం ఈ పెళ్లికి ఒప్పుకోడు. నీతో నేను కాత్యాయనిని పంపిస్తాను. ఇక కాత్యాయని జీవితం నీ మీదే ఆధారపడి ఉంటుంది బాబు అని బాధగా అడుగుతుంది. మీరేం దిగులు పడకండి, కాత్యాయనికి నేను తోడుగా ఉంటాను. తనకే కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నిశ్చింతగా ఉండండి అని శ్రీధర్ అంటాడు. మాధవి సంతోషంగా ఊరికి బయలుదేరుతుంది. శ్రీధర్ ఊరి చివర కారాపి కాత్యాయని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మాధవి కాత్యాయని పాపని ఎత్తుకొని కాత్యాయని తీసుకొని శ్రీధర్ దగ్గరికి వస్తుంది. శ్రీధర్ కారు దిగి మాధవి చేతిలో ఉన్న కాత్యాయని పాపని ఎత్తుకొని మాధవికి ధైర్యం చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు. మాధవి కన్నీళ్లతో ఇంటికి బయలుదేరుతుంది. ఇదంతా చెట్టు చాటు నుంచి మరొక వ్యక్తి చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే కాత్యాయని పాప కనిపించకపోవడంతో అందరూ తన కోసం వెతుకుతారు. కాత్యాయని గురించి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో తను శ్రీధర్తో పారిపోయి ఉంటుందేమోనని, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమోనని ఇలా జనాలందరూ తలో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాధవి, రాఘవయ్య అన్నిటినీ మౌనంగా భరిస్తూ ఉంటారు. ఆటోలో వస్తున్న కాత్యాయని ఇంటి ముందు షామియానా వేసి గుంపులుగా జనాలు కనిపించడంతో గతంలోంచి బయటకు వస్తుంది. ఆటోని ఆపి వెయిట్ చేయమని చెప్పి ఇంట్లోకి వస్తుంది కాత్యాయని. బంధువులు, ఊర్లో జనాలు మాధవి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాఘవయ్య మాధవి భౌతిక కాయం దగ్గర దిగులుగా కూర్చొని ఉంటాడు. మాధవి పార్థివ దేహాన్ని చూడగానే దుఃఖం ఆపుకోలేక ఇంట్లోంచి బయటకు వచ్చి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కాత్యాయని. తన భుజం మీద ఎవరితో చేయి పడ్డం చూసి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది కాత్యాయని. రాఘవయ్య కాత్యాయనితో, నీకోసమే చూస్తున్నానమ్మా అని అంటాడు. మీ అమ్మని చివరి చూపు చూసుకుంటావని శ్రీధర్కి ఫోన్ చేసింది నేనేనమ్మా అంటున్న రాఘవయ్యని ఆశ్చర్యంగా చూస్తుంది కాత్యాయని. నాన్న, మా విషయం మీకెలా తెలిసింది అని కాత్యాయని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. రాఘవయ్య జరిగిన విషయాలన్నీ కాత్యాయనికి చెప్తాడు.
నీకు శ్రీధర్కి పెళ్లి చేయమని నేనే మీ అమ్మకి చెప్పానమ్మా. పాతకాలం మనిషిని కదా, పరువు పోతుందని భయపడి అందరికీ తెలిసేలాగా మీ పెళ్లి చేయలేకపోయాను. శ్రీధర్తో మాట్లాడమని మీ అమ్మని పంపించింది నేనే. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మీ అమ్మ దగ్గర నేను మాట తీసుకున్నాను. అందుకే మీ అమ్మ నీకు ఈ విషయం చెప్పలేదు. నా చేతులతో నీ పెళ్లి చేయలేకపోయానమ్మా, నన్ను క్షమించు అని రాఘవయ్య కన్నీళ్లతో అంటాడు. కాత్యాయని నాన్న అంటూ రాఘవయ్యని హక్ చేసుకుంటుంది. కాత్యాయనిని ఓదార్చి, మీ అమ్మ ఎక్కడున్నా నిన్ను దీవిస్తుందమ్మా, బాధపడకు. ఎవరూ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని అంటాడు. కాత్యాయని కన్నీళ్లు తుడుచుకుంటూ, అలాగే నాన్న, కానీ అమ్మ లేకుండా ఒక్కడివే ఒంటరిగా నువ్వు ఇక్కడ ఉండలేవు. శ్రీధర్ చాలా మంచివాడు. నువ్వు నా దగ్గరికి వచ్చే నాన్న, నేను చూసుకుంటాను అని అంటుంది. రాఘవయ్య తలూపుతూ, అలాగే తల్లి, అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తాడు. కాత్యాయని మరోసారి మాధవి పార్థివ దేహాన్ని కడసారి చూసుకొని తండ్రి దగ్గర సెలవు తీసుకొని బరువెక్కిన హృదయంతో ఆటో ఎక్కి సిటీకి వెళ్తూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.